హే డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? మిరాయ్ టీజర్ చూసేటప్పుడు నాకు కొన్ని డీటెయిల్స్ కనిపించాయి. అవి గమనించాక దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి రెగ్యులర్ సినిమా అనిపించింది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. టీజర్లో స్పెషల్ ఎఫెక్ట్స్ ఎక్కడ వాడాలో, సీజీ ఎక్కడ వాడాలో, ఏఐ ఎక్కడ వాడాలో చాలా తెలివిగా వాడాలనిపించింది. అక్కడక్కడ కొన్ని మిస్టేక్స్ కనిపిస్తూ ఉన్నాయి, బట్ దిస్ ఈజ్ నాట్ ద ఫైనల్. సో ఇట్ ఈస్ టూ ఎర్లీ టు జడ్జ్. టీజర్ జయరామ్ గారి ఇంట్రడక్షన్తో స్టార్ట్ అవుతుంది. అశోకుడి ఆశయం శిథిలం కాబోతుంది అంటారు. వి ఆల్ నో ద హిస్టరీ ఆఫ్ ద గ్రేట్ అశోక. అశోకుడు చెట్టును నాటిన దగ్గర నుంచి కళింగ యుద్ధం గెలిచేదాకా వి ఆల్ నో ద హిస్టరీ. అశోకుడు కళింగ యుద్ధం గెలిచిన తర్వాత లక్షలాది మంది మృత్యుని చూసి, లక్షలాది మంది గాయాలను చూసి, తన వల్ల ఇంత మారణ హోమం జరిగింది అని చెప్పి తన బుద్ధిజాన్ని అయితే స్వీకరిస్తారు. అండ్ మనం అశోకాస్ 9 Men, అశోకాస్ సీక్రెట్ సొసైటీ గురించి చాలా స్టోరీస్ అయితే విన్నాం. తను ఇంతకాలం సాధించిన జ్ఞానాన్ని ఒక 9 పుస్తకాల్లో డివైడ్ చేసి ఈ 9 మందికి ఇచ్చి వాటికి రక్షకులుగా ఉండమని చెప్పాడు అని చెప్పి వి హర్డ్ ద స్టోరీస్. టీజర్లో తేజ సజ్జా గారు మెన్షన్ చేసిన 9 పుస్తకాలు కూడా ఇవే అయి ఉండొచ్చు. అండ్ టీజర్లో మిరాయ్ అనే ఒక ఆయుధం గురించి మాట్లాడతారు. టైటిలే మిరాయ్ కదా, అఫ్కోర్స్ దాని గురించే మాట్లాడతారు. బట్ ఈసారి దారి దైవం కాదు, యుగాల ముందు అవతరించిన ఒక ఆయుధం చూపిస్తుంది అనే డైలాగ్ ఉంటుంది. అశోకాస్ టైమ్ లైన్ అయితే 268 BCE టు 232 BCE, అంటే సుమారు ఒక 232 సంవత్సరాల క్రితమే. బట్ ఈ ఆయుధం ఎన్నో యుగాలుగా ఈ ఆయుధం నాశనం అవ్వకుండా ఉంది అంటే దాని పవర్ ఏ రేంజ్లో ఉంటుంది. అండ్ మనోజ్ గారిని కూడా బ్లాక్ మ్యాజిక్స్ అవన్నీ తెలిసిన వాడిగా చాలా పవర్ఫుల్గా చూపిస్తారు. ఇన్ఫ్యాక్ట్ నాకు అనిపించేది ఏంటి అంటే తేజ సజ్జా గారు మెన్షన్ చేసిన 9 books, ఈ బుక్స్నే మనోజ్ చదివేసి ఇంత పవర్ఫుల్ అయి ఉండొచ్చు. అండ్ నాకున్న నాలెడ్జ్తో నేను ఇంటర్నెట్లో చూసి తెలుసుకున్నది ఏంటి అంటే అశోకాస్ 9 books చదివినవాడు ఒక మనిషి నుంచి దేవుడిగా మారే అంత పవర్ఫుల్ అవ్వచ్చు. టీజర్ ఎండింగ్లో దెర్ ఇస్ ఎ డివైన్ షాట్. ఆ పాదాలు చూసి అందరూ రాములు వారి పాదాలు అనుకున్నారు. చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. బట్ నా ఇమాజినేషన్ అక్కడతో ఆగిపోలేదు. ఇది జస్ట్ నా ఇమాజినేషన్తో కూడిన ఫ్యాంటసీ మాత్రమే. అదేంటంటే వాట్ ఇఫ్ మంచు మనోజ్ ఈజ్ కలి అవతార్. కలి కెన్ కమ్ ఇన్ ఎనీ ఫామ్ కదా. అతన్ని సంహరించడానికి రాముడే మళ్ళీ తిరిగి వస్తే థియేటర్లు మళ్ళీ జై శ్రీరామ్ అనే నినాదంతో నిండిపోతాయి. ఒక్కొక్కడికి పూనకాలే రాసి పెట్టుకోండి. ఇది కనుక జరిగితే హనుమాన్లో ఆంజనేయుడు తేజ వెనకుండి నడిపించాడు. ఇప్పుడు రాముల వారు తేజని ముందుండి నడిపిస్తున్నారు. కార్తిక్ ఘట్టమనేని గారి ప్రీవియస్ సినిమా అయిన ఈగల్లో కాన్సెప్ట్ చాలా బాగుంటుంది. బట్ కొన్ని అన్వాంటెడ్ స్టోరీ లైన్స్ వల్ల ఆ సినిమా అయితే అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. బట్ సినిమాలో కొన్ని షార్ట్స్ ఉంటాయి, మెయిన్లీ రవితేజ గారి ఈ షాట్ అయితే థియేటర్లో గూస్ బంప్స్ వచ్చాయి నాకైతే. ఈ సినిమా చాలా పెద్ద కథ. సో కొంచెం జాగ్రత్తగా తీస్తే ఈ సినిమా ఖచ్చితంగా హనుమాన్ రికార్డ్స్ అయితే బ్రేక్ చేస్తుంది. రికార్డ్స్ పక్కన పెడితే సినిమా థియేటర్లో చూసే ఆడియన్స్కి ఒక బీభత్సమైన ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుందని నాకైతే నమ్మకం ఉంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నా కామెంట్స్లో చెప్పండి. అండ్ మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హిట్ ద బెల్ ఐకాన్ అండ్ సెలెక్ట్ ఆల్ ఆప్షన్ ఫర్ మోర్ అప్డేట్స్. ప్రేమతో ప్రేమ్.